ఏపీలో కేసుల విషయంలో అధికారులు నలిగిపోతున్నారు. ప్రభుత్వం అడ్డగోలుగా కేసులు పెట్టిస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. మరి ఎవరి కళ్లలో ఆనందం కోసమో ఈ అత్యుత్సాహం చూపిస్తున్నారంటూ అధికారులకి వార్నింగ్లు ఇస్తున్నారు వైసీపీ నేతలు. ఎల్లకాలం ఒకే ప్రభుత్వం ఉండదు, గుర్తుంచుకోవాలంటూ హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. రాష్ట్రంలో తమ పార్టీ నేతలపై నమోదవుతున్న కేసులపై వైసీపీ నేతలు కీలక కమెంట్స్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం అడ్డగోలుగా కేసులు పెట్టిస్తుందని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. అధికారులే టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తున్నారు. వైసీపీ నేతలు సోషల్ మీడియా కార్యకర్తలపై నమోదవుతున్న కేసులపై కీలక కమెంట్స్ చేశారు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఎవరి కళ్లల్లో ఆనందం కోసమో అధికారులు అత్యుత్సాహం చూపిస్తున్నారని, ఎక్కడా లేని సెక్షన్స్ కింద కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. అలాగే శంకర్ గారు ఫుడ్ కార్ట్ బిజినెస్ చేస్తూ నెలకి 1,00,000 వరకు సంపాదిస్తున్నారు. మీరు వీరి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. తనపై నమోదైన పోక్సో కేసుపై సీరియస్ అయ్యారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. అన్నింటికీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు. అధికారులు ఎక్కడికి వెళ్లినా వదలమంటూ వార్నింగ్ ఇచ్చారు చెవిరెడ్డి. నేను ఈరోజు చెప్తున్నా, మీరు కొట్టే దెబ్బ ప్రతి అధికారి ఎవరినో సంతృప్తిపరచడం కోసం, ఎవరి కళ్ళల్లో సంతోషం చూడడం కోసం మీరు కొట్టే దెబ్బ, మీరు పెట్టే కేసులు తాత్కాలికంగా మాకు పెయిన్ కలిగిస్తాయి. చట్టాన్ని, న్యాయాన్ని, ఇచ్చినటువంటి హక్కులను వాడుకుని చేసేటటువంటి ఈ తప్పులు చేసిన వారి మీద చేసేటటువంటి కేసులు రిటైర్డ్ అయినా కూడా పింఛన్లు కూడా ఇబ్బంది వస్తాయి. ఖచ్చితంగా కోర్టుల ముందు, న్యాయస్థానం ముందు దోషులుగా నిలబడుకోవాల్సి వస్తుంది. రాష్ట్రంలో వైసీపీ నేతల అరెస్టులపై మాజీ మంత్రి కన్నబాబు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేయడం హేయమైన చర్య అన్నారు. ఎల్లకాలం ఒకే ప్రభుత్వం అధికారంలో ఉండదు, ఇప్పటికంటే వడ్డీతో సహా చెల్లిస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు కన్నబాబు. పాత కేసులు తీసుకొచ్చి మళ్ళీ ఆ ఛార్జ్ షీట్లలో వేరే వాళ్ళ పేర్లని యాడ్ చేసి జైల్లో పెట్టడం, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నారు, ఎప్పుడో ఏదో పోస్టింగ్లు పెట్టారని చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టి రిమాండ్లు పంపించడం, పోలీసులతో స్టేషన్లో పెట్టి కొట్టించడం, ఆస్తులు లాక్కోవడం, రకరకాల దౌర్జన్యాలు. గతంలో ఎప్పుడో వేరే రాష్ట్రాల్లో ఇలాంటి దౌర్జన్యమైన పరిపాలన ఉంటుందని చెప్పి వినేవాళ్ళం. కొద్ది రోజుల క్రితం వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సైతం రాష్ట్రంలో పార్టీ నేతల అరెస్టులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు చేసిన అధికారులను సప్త సముద్రాలు దాటినా వదిలిపెట్టమంటూ వార్నింగ్ ఇచ్చారు. ఓవైపు వైసీపీ నేతల హెచ్చరికలు, మరోవైపు ప్రభుత్వ ఒత్తిడితో అధికారులు మధ్యలో నలిగిపోతున్నారు.